హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు ఎగ్ పొంగనాల కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా సింపుల్ చేసుకోవడం అయితే, టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఈజీగా, సింపుల్‌గా. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తానండి. దీనికోసం మనం ముందుగా ఒక 6 ఎగ్స్‌ని ఒక బౌల్‌లో ఇలా బ్రేక్ చేసి తీసుకుంటున్నామండి. ఇక్కడ నేను హాఫ్ డజన్ ఎగ్స్‌తో ఈ ఎగ్ పొంగనాల కర్రీ చేస్తున్నాను. ఇది అచ్చం చిన్న చిన్న ఆమ్లెట్స్‌తో కర్రీ చేసుకున్నట్టే ఉంటుందండి. కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా తిన్నప్పుడైతే ఆమ్లెట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా ఎగ్స్‌ని బ్రేక్ చేసుకున్నాక దీంట్లోకి కొద్దిగంత కారం, కొద్దిగంత ఉప్పు, ఒక 1 టీ స్పూన్ వరకి అల్లం, అలాగే కొద్దిగంత పసుపుని వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ ఈ వీడియోలో మనం బీటర్‌తో బీట్ చేసుకుంటున్నాము. అందుకని ఇలా ఉప్పు, కారాన్ని కాస్తే వేసుకున్నాము. కొద్దిగానే వేసుకున్నాము. మనం ఇలా పొంగనాలు రెడీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగానే వేసుకుంటే మనం మళ్ళీ కర్రీలో వేసుకున్నప్పుడు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎందుకంటే మనం కర్రీలో కూడా ఉప్పు, కారాన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఉప్పు, కారం ఈ ఎగ్ పొంగనాలకి పట్టుకుంటుందండి. అందుకని ఇలా పొంగనాల్లో మనం కొద్దిగానే ఉప్పు, కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా బీటర్‌తో బీట్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే స్పూన్‌తో కూడా మంచిగా కలుపుకోవచ్చండి. ఇలా అంతా బీట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. ఇలా కొత్తిమీరని కూడా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎగ్ పొంగనాలని రెడీ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ గ్యాస్ పైన పొంగనాల పాన్ పెట్టేసి ఈ గుంతలలో ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఈ ఆయిల్ అంతా వేడయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్‌ని ఇందులో వేసుకోవాలండి. ఇలా ఒక గరిటెతో పొంగనాల్లాగా వేసుకోవాలండి ఈ ఎగ్ మిశ్రమాన్ని. ఈ గ్యాస్ మొత్తం సిమ్‌లో పెట్టుకొని వేసుకోవాలండి. అప్పుడే మాడిపోకుండా మంచిగా వస్తాయి మనకి చిన్న చిన్న ఆమ్లెట్స్, ఈ ఎగ్ పొంగనాలు. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్‌గా కనిపిస్తాయండి ఈ పొంగనాలైతే. చిన్న పిల్లలకి ఇస్తే అలాగే తినేస్తారు, అంత బావుంటుంది. ఇక్కడ చూసారా? ఇలా ఎగ్‌నంతా పొంగనాల్లాగా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి దీన్ని కాస్త ఉడకనివ్వాలండి. ఇవి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ చూసారా? ఒక స్పూన్‌తో దీన్ని ఇలా టర్న్ చేసుకుంటున్నాము. ఇంకొక సైడ్‌కి మంచిగా వేగనివ్వాలి దీన్ని. ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలండి. ఈ ఆమ్లెట్ అంతా ఉడకాలి. ఇలా ఎగ్స్ అన్నీ ఇంకొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. తొందరగానే వేగిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఈ ఎగ్ పొంగనాలన్నిటిని తీసుకోవాలి ఒక ప్లేట్‌లోకి. ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చాయో? ఇలా మీరు కర్రీలో తిన్నప్పుడైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఎగ్‌లో ఏమీ వేయకుండా ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం ఆమ్లెట్ అంటే నచ్చిన వాళ్ళకి ఈ కర్రీ బాగా నచ్చుతుంది. ఇలాగే మిగతా ఎగ్ మిశ్రమంతో ఇలాగే పొంగనాలు వేసుకోవాలండి. మళ్ళీ ఇలా పొంగనాల గుంతల్లో మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్‌ని వేసుకోవాలి. పొంగనాల్లాగా రెడీ చేసుకోవాలండి. ఈ కర్రీ మీరు తిన్నప్పుడు టమాటా కర్రీ తిన్నట్టు కాకుండా మంచిగా ఆమ్లెట్ కర్రీ తిన్నట్టే ఉంటుందండి. ఇక్కడ చూసారా? అన్నీ ఇలా పొంగనాల్లాగా రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి.
ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఒక 8 టమాటోలని, ఒక 4 ఉల్లిగడ్డల్ని, ఒక 2 పచ్చిమిర్చిని, ఒక 3 కరివేపాకు రెమ్మల్ని, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. దానికోసం మనం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఇది మంచిగా వేడయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్ మంచిగా వేడయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసుకుందామండి. అలాగే ఉల్లిగడ్డల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ అంతా ఇలా వేగిపోయిన తర్వాత మనం ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుందామండి. మీరు కావాలంటే టమాటోలు ఇంకాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటోని మంచిగా కలుపుకొని ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసేసి మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా కాస్త తొందరగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా ఉడకనివ్వాలి. మనకి ఈ టమాటా ఫాస్ట్‌గా ఉడకాలి అనంటే ఇక్కడ మీరు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటా అంతా మగ్గిపోయేంత వరకు మంచిగా ఉడకనివ్వాలండి. మనకి టమాటా మంచిగా ఉడికిందంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసాము. ఇప్పుడు దీన్ని మంచిగా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా టమాటో అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాము. అలాగే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం 1 టీ స్పూన్ సాల్ట్ అయితే ముందే యాడ్ చేసాము. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పొంగనాలని వేసుకుందామండి ఈ టమాటా కర్రీలో. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా మసాలాని కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలైనా ఉడికించుకోవాలండి. మీరు కావాలంటే కొత్తిమీరని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీరని కూడా చల్లుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక 5 మినిట్స్ కంపల్సరీ. అప్పుడే ఈ మసాలా, ఈ కొత్తిమీరదంతా ఈ ఎగ్స్‌కి మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూసారా? ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటున్నాము. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకున్నామంటే మనకి చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొంగనాల కర్రీ అయితే రెడీ అండి. చాలా చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా! తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ మీరు కూడా ఇలా ట్రై చేయండి.
Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. See you next video. Bye bye.